దేవుడు జీవాన్ని మరణాన్ని మన ఎదుటి పెట్టున్నాడు. మరి ఏది కోరుకుంటావో సహోదరి సహోదరుడా, నీ ఇష్టం. జీవము గమనించండి, జీవము అనగా పరలోకము. పరలోకంలో ఉంటావు, నిత్యము జీవిస్తూ ఉంటావు, అక్కడ సంతోషంగా ఉంటావు, అక్కడ సమాధానంగా ఉంటావు, అక్కడ నెమ్మదిగా ఉంటావు, అక్కడ దేవదూతలను పోలినటువంటి వ్యక్తివిగా ఉంటావు. కనుక జీవమును మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు దేవుడు. మంచి భవిష్యత్తును మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు. మంచి జీవితాన్ని మీ ఎదుట పెట్టున్నాను అంటున్నాడు దేవుడురా. కనుక మరణమును కూడా మీ ఎదుట పెట్టి ఉన్నాను అంటున్నాడు. మరణము అనగా నిత్య మరణం ఉంది, నిత్య నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు, అక్కడ యాతన పడుతూ ఉండాలి, అక్కడ పొళ్ళు కొరుకుతూ ఉండాలి, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాలి పిల్లరా. నిత్యము అగ్నిగుండాల్లో వేతన పడుతూ ఉండాలి. భూమి ఆకాశాలను మన మీద సాక్ష్యంగా పెట్టి దేవుడు పిల్లరా ఏమిస్తున్నాడు మనకంటే? జీవాన్ని మరణాన్ని మన ఎదురు పెట్టినాడు. ఏది కావాలో కోరుకోమంటున్నాడు. దేవుడు జీవాన్ని మరణాన్ని పెట్టున్నాడు, నీ ఎదురు పెట్టున్నాడు. ఏది కావాలో నువ్వు కోరుకోమంటున్నాడు. దేవుడు నిన్ను బలవంతం చేయటం లేదు, నీ ఇష్టం. ఏ మార్గంలో పోతే ఏం జరుగుతుందో నీకు బోధిస్తూ ఉన్నాడు. జ్ఞానాదయాన్ని నీకు కలిగిస్తూ ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన నిన్ను బలవంతం చేయటం లేదు. ఏ మార్గంలో పోతే ఏం వస్తుందో నీకు, ఏ మార్గంలో పోతే ఏం అనుభవిస్తావో నువ్వు, ఏ మార్గంలో పోతే ఏది పొందుకుంటావో, ఏ మార్గంలో పోతే మరి నీకు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. జీవము నీ ఎదురు పెట్టున్నాను, మరణము కూడా నీ ఎదురు పెట్టున్నాను. మరి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీ బ్రతుకుంటుంది. నువ్వు ఆశించిన దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందని దేవుడు మనుషుడికి, మానవుడికి అప్పగించేస్తున్నాడు. క్రీస్తునందర ఎవరిని అయినా బలవంతం జీవుడు ఉన్న విషయాన్ని తెలియపరుస్తాడు.